My dear students, నల్గొండ ఎకనామిక్స్ ఫోరం నిర్వహిస్తున్నటువంటి జేఎల్డిఎల్ నెట్ సెట్ ఆన్లైన్ కోచింగ్లో భాగంగా ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ జూనియర్ లెక్చర్లకు సంబంధించినటువంటి కోచింగ్లో భాగంగా మనం లాస్ట్ క్లాస్లో ఇండిఫరెన్స్ కర్వ్ అనాలిసిస్లో భాగంగా ఇండిఫరెన్స్ కర్వ్ని ఎట్లా మనం డ్రా చేయొచ్చు, ఇండిఫరెన్స్ కర్వ్ అంటే ఏమిటి, బడ్జెట్ లైన్ అంటే ఏమిటి, బడ్జెట్ లైన్ మనం ఎట్లా రాబట్టుకోవచ్చు, వినియోగదారుడు సమతుల్యాన్ని ఎట్లా చెందుతాడు అనేటువంటి విషయాన్ని మనం డిస్కస్ చేసినాం. ఇండిఫరెన్స్ కర్వ్ అనాలిసిస్ మీద మనకు ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉంటే దీనికి ఒకటో రెండో ప్రశ్నలు వచ్చినప్పుడు మనం వాటిని సాల్వ్ చేసేటువంటి పరిస్థితిలో ఉండాలి. ఎందుకంటే ప్రశ్నలు అడిగేటువంటి విధానం మనం ఎంత విస్తారంగా చదివినా కానీ ప్రశ్నలు అడిగేటువంటి క్రిటికల్ వాటి యొక్క సంక్లిష్టమైనటువంటి ప్రశ్న కనుక అడిగితే ఒక్కొక్కసారి మనం ఆ చాప్టర్ మొత్తం చదివినా కానీ మనకు ఆ సమాధానం దొరికినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అట్లా ప్రశ్నలు ఎట్లా వస్తాయి, ఏ సందర్భంలో ఆ ప్రశ్నలు మనం చూస్తాము. జనరల్గా ఈ స్లటస్కి అండ్ హిక్స్ సంబంధించినటువంటి ఆ ఇద్దరి సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్ సంబంధించినటువంటి దాని మీద మాటి మాటికి నెట్ సెట్లో క్వశ్చన్స్ వస్తుంటాయి. సందర్భాన్ని బట్టి మనం చెప్పుకుందాం. అంటే సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్ అంటే చెప్పుకున్న తర్వాత హిక్స్ సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్కు తర్వాత స్లటస్కి సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్కు ఉన్నటువంటి ప్రధానమైన తేడా ఏందో మనకు తెలిస్తే ఆ రెండే డిఫరెన్స్ తెలుస్తుంది మనకు. అంటే అది రేఖాపటం ద్వారా మనం చెప్పుకుందాము. ఆ రేఖాపటం ద్వారా చెప్పినప్పుడు ఆ తేడా ఏమిటో అనేటువంటిది మనం చూద్దాం. అయితే ఇంతకుముందే ఇండిఫరెన్స్ అనాలిసిస్ చూసినప్పుడు వాటి ప్రాపర్టీస్ చూసాం, వాటి లక్షణాలు చూసినాం. ఆ లక్షణాల్లో ముఖ్యంగా ఇది నెగిటివ్ స్లోప్ ఉంటుందని, కుంభాకారాకారంలో ఉంటుందని, ఇది ఇండిఫరెన్స్ కర్వ్. తర్వాత ఒకదాన్ని ఒకటి ఖండించుకోదని, స్పర్శించుకోదని, అట్లాగే ఇండిఫరెన్స్ కర్వ్ రేఖాపటంలో అవి కుడివైపు పోయే కొద్దీ అంటే పైకి పోయే కొద్దీ ఎక్కువ తృప్తినిస్తాయని చెప్పేసి, తర్వాత ఇండిఫరెన్స్ కర్వ్ సమాంతరంగా ఉండాల్సిన అవసరం ఏం లేదు, అంటే అవి రెండు ప్యారలల్గా ఉండాల్సిన అవసరం లేదు. అది ఎట్లా ప్యారలల్గా ఉంటే ఎట్లా ఉంటుంది, ప్యారల్ లేకపోతే అది నశించుకోవద్దు కానీ ప్యారల్గా ఉండాల్సిన అవసరం లేదు అనేది కూడా మనం వాటి లక్షణాలు చెప్పుకున్నాం. ఇంకోటి ఏంది, అది ఓవై అక్షాన్ని కానీ ఇది ఓఎక్స్ అక్షాన్ని తాకడానికి వీల్లేదు, అంటే తాకొద్దు. ఇండిఫరెన్స్ కర్వ్ అటు ఓఎక్స్ అక్షాన్ని తాకొద్దు, ఇటు ఓవై అక్షాన్ని తాకొద్దు. మరి ఇంకోటి ఏంటంటే ఇంకో రెండు ఉదాసిత ఒక్క రేఖలకు సంబంధించింది చాలా సందర్భాల్లో ఎగ్జామినేషన్లో వచ్చేటువంటిది ఏంటంటే పూరక వస్తువుల విషయంలో ఉదాసిత ఒక రేఖలు ఎట్లా ఉంటాయి. ఉదాసిత ఒక రేఖలు అంటే ఇండిఫరెన్స్ కర్వ్స్. మీకు అడిగేటువంటి దీంట్లో ఇంగ్లీష్ మీడియం ఉన్నా తెలుగు మీడియం ఉన్నా బైలింగ్వల్లో ఉంటాయి. ఎక్కువ మెజారిటీ స్టూడెంట్స్ తెలుగు మీడియం ఉంటాయి కాబట్టి మనం తెలుగు మీడియంలో ఎక్కువ చెప్పుకుంటున్నాము. మీకు ఉన్నటువంటి పవర్ పాయింట్స్ అన్నీ కూడా బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉన్నాయి. వాటి ఇబ్బంది ఏం లేదు, మీడియం ప్రాబ్లం ఏమి ఉండదు. తర్వాత మీకు ఇంగ్లీష్లో ఎక్కువ ప్రావీణ్యం ఉంటే ఇంగ్లీష్లో చదివి ప్రశ్నలు రాయండి. ఇంగ్లీష్ చదివి కష్టం అనిపిస్తుంటే తెలుగులో కూడా వాటిని రాయండి. కానీ ఒక సూచన ఏంటిదంటే మీకు ఇంగ్లీష్ ఉన్నటువంటి వర్షన్ ఏదైతే ఉందో అది ప్రామాణికం. తర్వాత దాన్ని తెలుగులో మార్చినప్పుడు గూగుల్ ట్రాన్స్లేట్ చేసినప్పుడు అది గందరగోళం గురై మన తెలంగాణ జైల్ ఇచ్చినటువంటి పేపర్లో కూడా ఒక దరిద్రమైన ట్రాన్స్లేషన్ మేము చూసినాం. ఎవరు ట్రాన్స్లేట్ చేసినా, అది ఆంధ్ర ప్రాంతం చేసినా, తెలంగాణ ప్రాంతం చేసినా, అది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కనుక ట్రాన్స్లేట్ చేస్తేనేమో అది బాగుంటుంది. కానీ ఇంగ్లీష్లో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఇచ్చి ట్రాన్స్లేషన్ వాళ్ళకి అప్పచెప్తే అది ఒక్కొక్క సబ్జెక్ట్ కొన్ని పరిభాషిక పదాలు తెలుగులో ఆల్రెడీ ఫ్రేమ్ అయి ఉన్నాయి, అవి కనుక ఉపయోగించకపోతే
మనకు అర్థం కానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మనకు అర్థం కాదు, ఎందుకు అర్థం కాదంటే ఎకనామిక్స్ పదాలు ఒక ప్రత్యేకమైన పదాలు ఉన్నాయి. ఆ పదాలకు కాకుండా ఇక ట్రాన్స్లేట్ చేసినప్పుడు వేరే పదాలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మీకు ఒకవేళ తెలుగులో అర్థం కాకపోతే మీరు ఇంగ్లీష్‌లో స్విచ్ ఓవర్ కాండి. ఇంగ్లీష్‌కు, తెలుగుకు చూసుకుంటూ, ఎందుకంటే చాలా జాగ్రత్తగా మీరు ప్రశ్నలకు జవాబు రాయాల్సి వస్తది. ఉన్నటువంటి సమయాన్ని మనం చాలా ప్రిసెస్‌గా, అంటే చాలా జాగ్రత్తగా వాడుకుంటూ పోతే మనం కరెక్ట్‌గా వాటిని చేసుకోవడానికి అవకాశం. మీరు ప్రాక్టీస్ అయితారు కాబట్టి మీకు ఇబ్బంది ఏం లేదు. సరే, పూరక వస్తువుల విషయంలో ఎట్లా ఉంటుంది? ఉదాహరణతో ఒక రేఖ అంటే అది ఎల్ ఆకారంలో ఉంటుంది. ఒకటే పాయింట్, ఒకటే బిందువు వద్ద అది ఎల్ షేప్‌లో ఉండేటువంటి ఆ మూల బిందువు ఉంటది కదా! ఆ మూల బిందువు వద్ద మాత్రమే ఒకటే ఒక పాయింట్ దగ్గర ఆ ఉదాసీత ఒక రేఖ సాటిస్ఫాక్షన్. ఇక ఈ ఎక్స్ వస్తువులు ఎక్కువైనా, వై వస్తువులు ఎక్కువైనా పెద్ద ప్రయోజనం ఉండదు కాబట్టి మళ్ళా పై ఉదాసీత కంటే మళ్ళా ఎల్ షేప్‌ని మళ్ళా పైకి తీసుకొని పోతాం. అంటే పూరక వస్తువుల విషయంలో ఉదాసీత ఒక రేఖ ఎట్లా ఉంటదంటే ఎల్ ఆకారంలో ఉంటదనేది చాలా సందర్భాల్లో అడిగేటువంటి ప్రశ్న. ఇకపోతే సంపూర్ణ ప్రత్యామ్నాయాలు, అంటే ఎక్స్ ఫర్ వై డిమినిషెస్ అనేది మనకున్నటువంటి ఆహ్, ఈ ఉదాసీత ఒక రేఖలో మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఎక్స్ ఫర్ వై డిమినిషెస్ అనేది మనకున్నటువంటి సిద్ధాంతం. సంపూర్ణ ప్రత్యామ్నాయాలు కనుక అయినట్టయితే మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ మైనస్ డెల్టా వై బై డెల్టా ఎక్స్ అనేది డిమినిషింగ్ కాదు, కాన్స్టాంట్‌గా ఉంటది. అప్పుడు కాన్స్టాంట్ అంటే ఎన్నైతే మనం ఎక్స్ వస్తువుల్ని పొందదలుచుకున్నామో అన్నే వై వస్తువులు కోల్పోతుంటాం. ఇది ప్రతిసారి కోల్పోయేటువంటి వై వస్తువుల సంఖ్య కాన్స్టాంట్‌గా ఉంటది. ఒకవేళ ఒక వస్తువు బదులుగా ఒక వై కోల్పోతే, లేకపోతే 5 కోల్పోతే రెండోసారి కూడా అదే 5 ఉంటది. మూడోసారి కూడా అదే 5 ఉంటది. ఒక వస్తువు బదులుగా 2 కోల్పోయాడనుకో ప్రతిసారి కూడా 2, 2 ఉంటది. అంటే ఒక అదనపు ఎక్స్ కోసం కోల్పోయేటువంటి వై వస్తువుల సంఖ్య మొట్టమొదటి వస్తువుకి ఎట్లా ఉంటదో, రెండో వస్తువుకి అంతే ఉంటది. మూడో వస్తువుకి అంతే. అప్పుడు ఉదాసీత ఒక రేఖ సంపూర్ణ ప్రత్యామ్నాయతి స్ట్రైట్ లైన్ ఉంటది. స్ట్రైట్ లైన్ అంటే డిమినిషింగ్ ఉండదు. స్ట్రైట్‌గా ఉంటది. అట్లా ఈ 2 ఉదాసీత ఒక్క రేఖలు కూడా మనకు చాలా సందర్భాల్లో అడిగేటువంటి ప్రశ్న. ఒకటి పూరక వస్తువుల విషయంలో ఎల్ ఆకారంలో ఉంటది. సంపూర్ణ ప్రత్యామ్నాయ వస్తువుల విషయంలో ఇది ఆహ్, స్ట్రైట్ లైన్ ఉంటది. ఇది మనకు ఇంతకుముందు చెప్పుకున్నటువంటిది. మరి ఉదాసీత ఒక రేఖ ఎట్లా గీయొచ్చు అంటే మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఎక్స్ ఫర్ వై డిమినిషెస్ అని చెప్పేసి మనం ఒక పట్టికను తీసుకొని ఆ పట్టిక ఆధారంగా ఉదాసీత ఒక రేఖను గీసుకున్నాం. ఉదాసీత ఒక రేఖ గీసుకున్న తర్వాత మరి ఏ వస్తు రాశిని వాడు కొనుగోలు చేస్తాడు అని చెప్పుకున్నప్పుడు, ఎందుకంటే ఉదాసీత ఒక రేఖ పటం నిండా అనేకమైన ఉదాసీత ఒక రేఖ నెంబర్ ఆఫ్ ఇండిఫరెన్సెస్ కర్వ్స్ ఆర్ దేర్ ఇన్ ద ఇండిఫరెన్స్ కర్వ్ మ్యాప్. మనం ఓఎక్స్ ఓవై అక్షరాలు గీసినప్పుడు ఒక మ్యాప్ గీసుకున్నట్టే ఇండిఫరెన్స్ కర్వ్ మ్యాప్ ఉందంటే దాంట్లో ఎన్ని ఇండిఫరెన్స్, దాంట్లో నెంబర్ ఆఫ్ ఇండిఫరెన్స్ కర్వ్స్ ఆర్ దేర్. మనం దాంట్లో ఉన్నటువంటి ఆ ఇండిఫరెన్స్ మ్యాప్లో ఏ కాంబినేషన్ మనం కొనుగోలు చేయాలి అంటే హయ్యర్ ఇండిఫరెన్స్ కర్వ్ పోయే కొద్దీ ఎక్కువ తృప్తినిచ్చేటువంటి ఉదాసీత ఒక రేఖలు ఉంటాయి. లోవర్ అంటే ఎడమ వైపు వచ్చేసరికి అంటే మూల బిందుకు వచ్చేసరికి అవి తక్కువ తృప్తినిస్తాయి. ఏ వినియోగదారుడైనా ఏం చేస్తాడంటే తృప్తి ఎక్కువ కావాలనుకుంటాడు. వాడు ప్రయోజనాన్ని ఎక్కువ పొందాలనుకుంటాడు. అట్లా ఎక్కువ ప్రయోజనం పొందేటప్పుడు మరి అమాంతం పైన ఉన్నటువంటి ఇండిఫరెన్స్ కర్వ్ మీద వాడు సమతుల్యం పొందొచ్చు కదా! కిందెందుకుంటాడు? అంటే ఇక్కడ అతని దగ్గర కావాల్సినటువంటి కొనుగోలు చేసేటువంటి ఆదాయం ఉండాలి. అంటే ఇక్కడ వినియోగదారుడు లిమిటెడ్ ఇన్‌కమ్‌తో ఉంటాడు. ఉన్నటువంటి ఇన్‌కమ్‌ను మొత్తం ఖర్చు చేస్తాడు. ఒకటేందంటే అతని దగ్గర రూ. 100 అనుకోండి. అతడు ఎక్స్‌వై వస్తువులు కొంటున్నాడనుకోండి. ఆ ఎక్స్‌వై వస్తువులు రెండిటిని కొనుగోలు చేస్తాడు. మొత్తం దాని మీద ఖర్చు పెడతాడు. మొత్తం ఖర్చు పెట్టినప్పుడు ఎన్ని ఎక్స్ వస్తువులు కొంటాడు? ఎన్ని వై వస్తువులు కొంటాడు అనేటువంటిది ఆ ఇంటికి ఒక బడ్జెట్ రేఖ మనకు కావాలి. దీన్నే మనం ప్రైస్ లైన్ అంటాం. ధర రేఖ అని అంటాం. అంటే అది వాడు కొనగలిగేసి అంటే వినియోగం చేయగలిగేటువంటి వస్తు రాశిని తెలియజేసేటువంటి
రేఖగా మనం చెప్తాం. కానీ బడ్జెట్ లైన్ చాలా సందర్భాల్లో బడ్జెట్ లైన్ ఇంపార్టెన్స్ మనకు కనపడుతుంది. బడ్జెట్ లైన్ కనుక మనం ఒకసారి ఇండిఫరెన్స్ కర్వ్ మ్యాప్లో గీసినట్లయితే అది దేని ఆధారంగా ఇస్తాం? XY వస్తువుల ధర తెలిసి ఉండాలి మనకు. XY వస్తువు ధర తెలిసి ఉంటే మనకు అతని దగ్గర ఉన్నటువంటి ఆదాయం తెలిసి ఉంటే రెండు అంశాలు తెలవాలి. బడ్జెట్ రేఖ రావాలంటే వినియోగదారుని ఆదాయం ఎంత ఉందో తెలవాలి, అంటే అతని దగ్గర ఉన్నటువంటి పరిమిత ఆదాయం ఎంత ఉందో తెలవాలి, అతను ఉపయోగించేటువంటి వస్తువులు XY వస్తువుల యొక్క ధరలు ఎంత ఉందో తెలవాలి. అంటే వాటి రిలేటివ్ సాపేక్ష ధరలు అంటాం కదా మనం, మనకు తెలవాలి. దానికి సంబంధించిన ఒక ఉదాహరణ కూడా తీసుకున్నాం. X వస్తువు Y వస్తువు దగ్గర 50 రూపాయలు ఉందనుకుందాం. X వస్తువు ధరనేమో 10 రూపాయలు అనుకుందాం. 5 వస్తువులు కొంటాడు. Y వస్తువు 5 రూపాయలు అనుకుంటాడు. దీన్ని 10 కొంటాడు. Y పైన ఉన్నటువంటి 10 వస్తువులను గుర్తించి X మీద ఉన్నటువంటి 5 వస్తువులు గుర్తించి ఆ రెండింటికి కనుక ఒక రేఖను స్ట్రైట్ లైన్ గీసినట్టయితే వచ్చినటువంటి రేఖనే మనం బడ్జెట్ రేఖ అంటాము. ఆ బడ్జెట్ రేఖ ఉదాసీత ఒక రేఖ పట్టును మనం గీసినాం కాబట్టి ఏ ఉదాసీత ఒక రేఖనైతే స్పర్శిస్తుందో ఖండించొద్దు, అది పైన ఉండొద్దు, కింద ఉండొద్దు, అది స్పర్శించుకుంటూ పోయేటువంటి ఉదాసీత ఒక రేఖ బడ్జెట్ రేఖ ఉన్నటువంటి ఆ టాంజెంట్ పాయింట్ ఆఫ్ ద ఇండిఫరెన్స్ కర్వ్ అండ్ బడ్జెట్ లైన్. టాంజెంట్ అంటే అది దాని నిండా ఇండిఫరెన్స్ కర్వ్స్ ఉన్నాయి, కానీ బడ్జెట్ రేఖ ఏదో ఒక ఇండిఫరెన్స్ కర్వ్ మాత్రమే టాంజెంట్ అవుతుంది. ఆ టాంజెంట్ అయినటువంటి ఇండిఫరెన్స్ కర్వ్ దగ్గర ఎన్ని X వస్తువులు వాడతాడు, ఎన్ని Y వస్తువులు వాడతాడు మనకు తెలుస్తుంది. దాన్ని మనం ఏమంటామంటే వినియోగదారుని సమతౌల్యం అంటాము, కన్జ్యూమర్ ఈక్విలిబ్రియం అంటాం. కన్జ్యూమర్ ఈక్విలిబ్రియం అనేటువంటిది మనకు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అసలు మైక్రో ఎకనామిక్స్ లోనే సమతౌల్యానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. మీరు చాలా సందర్భాలు చూడండి, వినియోగదారుడు సమతౌల్యం, ఉత్పత్తిదారుడు సమతౌల్యం, సంస్థ సమతౌల్యం అని కూడా చూడండి. అంటే ఈక్విలిబ్రియం అంటే ఏంటంటే అటు ఒకనొక విరామం లేదు, అంటే అటు కానీ ఇటు కానీ పోకుండా ఒక దగ్గర సంపూర్ణ పోటీ మార్కెట్లో సంస్థ ఎక్కడ సమతౌల్యం చెందుతుంది అనే దానికి MR=MC అయితే సంస్థ సమతౌల్యం చెందుతుంది అని చెప్తాం. ఉత్పత్తిదారుడు యొక్క సమతౌల్యం చెప్తాడు, ఐసోకాంట్ కర్వ్స్ ఉన్నప్పుడు సమతౌల్యం చెందుతాడు. వినియోగదారుడు ఎక్కడ సమతౌల్యం చెందుతాడు, బడ్జెట్ రేఖను ఎక్కడైతే ఈ ఉదాసీనత స్పర్శిస్తుందో అక్కడ సమతౌల్యం చెందుతాడు. కాబట్టి సమతౌల్యం అనే దానికి చాలా ఇంపార్టెన్స్ మనం మైక్రో ఎకనామిక్స్ లో చూడవచ్చు. అందుకని ఒక మాటలో చెప్పాలంటే సమతౌల్యాన్ని అర్థం చేసుకోవడమే ఈ మైక్రో ఎకనామిక్స్ లో ఉన్నటువంటి ప్రధాన అంశం. ఇంతవరకు మనం లాస్ట్ అంటే గత చెప్పుకున్నటువంటి దాంట్లో చెప్పుకున్నాం, వస్తువు ధరలో మార్పు వస్తుంది. X ధర Y ధరను అది పెరగటము తగ్గటము జరుగుతుంది. మనకు సౌలభ్యం కోసం X ధర తగ్గింది అనుకుందాం, సౌలభ్యం కోసం అనుకోవడం. ఇక్కడ Y ధర కూడా తగ్గించవచ్చు. Y ధర తగ్గితే మనం రేఖాపటంలో ఎట్లా గీయాలి, X ధర తగ్గితే రేఖాపటం ఎట్లా గీయాలి అనేది కూడా చూద్దాం ఇక్కడ. అయితే X ధర తగ్గినప్పుడు అంటే ఏదన్నా ఒక దాని ధరని స్థిరంగా ఉంచి మరొక దాని ధరను కనుక మార్చినట్లయితే అతడు వినియోగించేటువంటి తీరులో ఏ రకమైన మార్పు ఉంటుంది అంటే బడ్జెట్ రేఖలో మార్పు వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా బడ్జెట్ రేఖలో మార్పు వచ్చినప్పుడు ఉదాసీత ఒక రేఖలో కూడా మార్పు వస్తుంది. అది ఎట్లా ఉంటుంది, దీన్ని మనం ఏంటంటే ప్రైస్ కన్జంప్షన్ కర్వ్ అంటాం, ధర వినియోగ రేఖ అని తెలుగులో అంటాం. అంటే ధరలో మార్పు వచ్చినప్పుడు వినియోగదారుడు తను కొనుగోలు చేసేటువంటి వస్తు సముదాయాన్ని ఎట్లా మార్చుకుంటాడని చెప్పేటువంటి దాన్ని మనకు ప్రైస్ కన్జంప్షన్ కర్వ్ అంటాం. ఈ ప్రైస్ కన్జంప్షన్ కర్వ్ ఆధారంగా వస్తువుల యొక్క స్వభావాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. వస్తువుల యొక్క స్వభావం ఎట్లా ఉంటుంది, మేలు రకమైనటువంటి వస్తువులు ఉంటాయి, నాసిరకమైన వస్తువులు ఉంటాయి, తటస్థ వస్తువులు ఉంటాయి, ఇన్ఫీరియర్ గూడ్స్ ఉంటాయి. అంటే ఇన్ఫీరియర్ గూడ్స్, సూపీరియర్ గూడ్స్, మామూలుగా సాధారణ వస్తువులు, ఇట్లా అనేక రకమైన వస్తువుల్ని మనం గుర్తించవచ్చు. అంటే వాటి యొక్క ధరలో మార్పు రావడం వల్ల వినియోగదారుడు తన యొక్క వినియోగంలో తీసుకొచ్చినటువంటి మార్పుని బట్టి అతడు ఉదాసీత ఒక రేఖల మీద ఎట్లా తన యొక్క కొనుగోలు చేస్తున్నాడు దాన్ని బట్టి
ఆ మార్పు ఎట్లా ఉంటుంది, ఆ వస్తువు స్వభావం ఏంది అని మనం వెంటనే కనిపెట్టొచ్చు. ఇది మనం ప్రైస్ కన్జంప్షన్ కర్వ్ అంటే ఏమిటి? వస్తువు స్వభావం ఏంటిది? అట్లాగే మరి వస్తువు ధరలో గాకుండా వినియోగదారుని ఆదాయంలో మార్పొచ్చిందనుకుందాం. అప్పుడు వస్తువు ధర ఎట్లా ఉంటదంటే కాన్‌స్టాంట్‌గా ఉంటది. ఎందుకంటే మనం ఎకనామిక్స్‌లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రమేయం ఏంటిదంటే సిటరస్ పెరబస్ అనే ఒక అజంప్షన్ చేస్తాం. మనం పరిశీలిస్తున్న అంశం తప్పించి మిగతా అంశాలన్నీ కూడా స్థిరంగా ఉంటాయని ప్రమేయం చేసి మనం వీటిని మనం డిమాండ్ చేసేటప్పుడు ఏం చేసాం, డిమాండ్ పరిశీలించేటప్పుడు అంటే వస్తువు యొక్క ధరకు, డిమాండ్‌కు మధ్య ఉన్న సంబంధాన్ని చూసేటప్పుడు ధరలో మాత్రమే మార్పు ఉందని, డిమాండ్ నుంచేటువంటి ఇతర అంశాలైనటువంటి వినియోగదారుని ఆదాయం గాని, ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరలు గాని ఇవి స్థిరంగా ఉంటాయని చెప్పేసి మనం డిమాండ్ సూత్రాన్ని రాబట్టుకున్నాం. ఆదాయ డిమాండ్ చెప్పేటప్పుడు కేవలం ఆదాయంలో మాత్రమే మార్పు ఉంటది. వస్తువు ధరలో గాని, ప్రత్యామ్నాయ పూరక వస్తువు ధరలో గాని మార్పు ఉండదని ప్రమేయం చేసి మనం ఆదాయ డిమాండ్ చూస్తాం. అట్లాగే క్రాస్ డిమాండ్ చేసేటప్పుడు ప్రత్యామ్నాయ వస్తువు, పూరక వస్తువు ధరలు మాత్రమే మార్పు ఉందని, మిగతా వినియోగదారుని ఆదాయం గాని, వస్తువు ధర గాని మార్పు ఉండదని చెప్పేసి మనం జాతీయత డిమాండ్ చూస్తాం. వస్తువు ధరలో మాత్రమే మార్పు ఉందని ప్రమేయం చేస్తున్నాం. అంటే ఆ వస్తువు ధర కూడా ఎక్స్ అంటే ఎక్స్ లేకపోతే వై అనుకుంటే వై. ఏదో ఒకటే ధరలో మార్పు ఉంటది. మరి వినియోగదారుని ఆదాయం ఏంటిది? వినియోగదారుని ఆదాయం కూడా మారదు. కేవలం మారేది ఏంటిదంటే ఎక్స్ ధరలో మాత్రమే మార్పు ఉందని భావించినప్పుడు అప్పుడు బడ్జెట్ రేఖ ఏమైతది? బడ్జెట్ ఆదాయంలో మార్పు లేదు. కానీ ఎక్స్ వస్తు ధరలో మార్పు వచ్చింది. వై వస్తు ధరలో మార్పు రాలేదు. ఎప్పుడైతే ఎక్స్ వస్తు ధర పడిపోయింది అనుకున్నాడు అంటే తగ్గింది అనుకోండి. 10కెళ్ళి 5 తగ్గింది అనుకోండి. 5కెళ్ళి 3 తగ్గింది అనుకోండి. తగ్గినప్పుడు మనం ఎక్కువ వస్తువులు కొంటాం. ఎక్కువ వస్తువులు కొనడానికి వీలున్నప్పుడు మరి ఉదాసీన రేఖ కూడా అది షిఫ్ట్ అయితది. అంటే పైకెళ్ళిపోతుంటది. అట్లా వెళ్ళినప్పుడు ఆ ఎక్కువ అంత ధర తగ్గినప్పుడు ఆ వస్తువుని ఎక్కువ కొంటామా? అంతే కొంటామా? అంతకంటే తక్కువ కొంటామా? అనేది ఆ వస్తువు యొక్క స్వభావాన్ని చెప్తది. ఒకవేళ మనం ధర తగ్గినప్పుడు వాటిని ఎక్కువ కొన్నామనుకోండి. అవి సాధారణ వస్తువులైతాయి. లేకపోతే సుపీరియర్ గూడ్స్ అయితాయి. ఆ డిమాండ్‌లో ఎటువంటి ఆ వస్తువు కొనుగోలులో ఎటువంటి మార్పులు తటస్థ వస్తువు అయిద్ది. ధర తగ్గినప్పుడు అంతకంటే తక్కువ కొన్నామనుకోండి. అది అది ఇన్ఫీరియర్ వస్తువయింది. అంటే ఇప్పుడు ఇక్కడ సుపీరియరా, ఇన్ఫీరియరా, తటస్థ వస్తువు అనేటువంటిది దాని యొక్క ప్రైస్ కన్జంప్షన్ కర్వ్ యొక్క మూవ్‌మెంట్‌ని బట్టి మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. అది ఈరోజు చెప్పుకున్నటువంటి దాంట్లో మనం చూద్దాం. అట్లాగే వినియోగదారుని ఆదాయం పెరిగినప్పుడు ఈ బడ్జెట్ రేఖ ఏమైద్ది అంటే ఆదాయం పెరుగుతా ఉంటే బడ్జెట్ రేఖ అది షిఫ్టింగ్ అయిద్దది. కుడి వైపు పైకి పోతుంటది. అట్లా వచ్చినప్పుడు మరి కన్స్యూమర్ ఈక్విలిబ్రియం అనేటువంటిది పైకి పోతుంటది. బడ్జెట్ రేట్ అంటే 2 వస్తువులు ఎక్స్ వస్తువులు, వై వస్తువులు ఎక్కువ కొంటాడు. అట్లా వచ్చినటువంటి దాన్ని మనం ఇన్‌కమ్ కన్జంప్షన్ కర్వ్ అంటాం. అంటే ప్రైస్ కన్జంప్షన్ కర్వ్, ఇన్‌కమ్ కన్జంప్షన్ కర్వ్. ఈ 2 చెప్పుకున్న తర్వాత ధరలో మార్పు వచ్చినప్పుడు 2 రకాల మార్పులు జరుగుతాయి. అంటే ఒక వస్తువు ధర తగ్గితే ఆ మేరకు అతని ఆదాయం పెరుగుతది. వినియోగదారుని ఆదాయం పెరుగుతది. అట్లాగే ఆ వస్తువు మిగతా వస్తువు కంటే తక్కువ చీప్ అయిద్ది కాబట్టి దీన్ని ఎక్కువ సబ్‌స్టిట్యూషన్ చేయాలి. అంటే సబ్‌స్టిట్యూషన్ ఎఫెక్ట్ ఉంటది. ఇన్‌కమ్ ఎఫెక్ట్ ఉంటది. అంటే ధరలో మార్పు రావడం వల్ల 2 రకాల మార్పులు జరుగుతది. ఒకటి సబ్‌స్టిట్యూషన్ ఎఫెక్ట్, రెండవది ఇన్‌కమ్ ఎఫెక్ట్. అంటే ఇది ఇండిఫరెన్స్ కర్వ్ అనాలిసిస్‌లో ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కూడా. అంటే ప్రైస్ ఎఫెక్ట్ డికంపోజిషన్ ఆఫ్ ప్రైస్ ఎఫెక్ట్ ఇంటూ ఇన్‌కమ్ ఎఫెక్ట్ అండ్ సబ్‌స్టిట్యూషన్ ఎఫెక్ట్‌గా చెప్పుకుంటాం మనం. డికంపోజ్ చేయడం అంటే విడగొట్టడం. డికంపోజిషన్ ఆఫ్ ప్రైస్ ఎఫెక్ట్ అంటే ధర ప్రభావాన్ని మనం విడగొడితే 2 రకాల ప్రభావాలు వస్తాయి దాంట్లో. ఒకటి సబ్‌స్టిట్యూషన్ ఎఫెక్ట్, రెండవది ఇన్‌కమ్ ఎఫెక్ట్‌గా విడగొట్టి చెప్తాం. దీంట్లో స్లాటెస్‌కిది ఉంది. తర్వాత హిక్స్‌ది ఉంది. సాధారణంగా మనం హిక్స్ గనుక చెప్పుకున్నట్టయితే మనకు సబ్‌స్టిట్యూషన్ ఎఫెక్ట్ అండ్ ఇన్‌కమ్ ఎఫెక్ట్ వాటి యొక్క వివరణ అర్థమైతది. దీన్ని గనుక మీరు ఆహ్, కరెక్ట్‌గా అర్థం చేసుకుంటే
ఇండిఫరెన్స్ కర్వ్లో ఇంతకంటే పెద్ద ఎక్కువ అంటే డెరివేషన్ ఆఫ్ డిమాండ్ కర్వ్, తర్వాత గిఫన్ వస్తువులు ఎట్లా చెప్తాము, తర్వాత ఇన్ఫీరియర్ గూడ్స్ని ఎట్లా కనుక్కుంటాం అనేటువంటి దాన్ని ఇండిఫరెన్స్ కర్వ్ ఆధారంగా చెప్పుకున్నప్పుడు కూడా మనకు ఈ టోటల్గా ఇండిఫరెన్స్ కర్వ్ అనాలిసిస్ అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ దీని యొక్క లక్షణాలు ఏందో చెప్పుకోవాలి. ఉదాసీత ఒక్క రేఖ పటాన్ని రేఖను మనం ఎట్లా గీయాలని తెలుసుకోవాలి. దీనికి మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఎక్స్ ఫర్ వై డిమెన్షన్స్ అనేటువంటి సూత్రం తెలవాలి. తర్వాత బడ్జెట్ రేఖ తెలవాలి. బడ్జెట్ రేఖ తెలిసిన తర్వాత వినియోగదారుని వినియోగదారుని యొక్క సమతుల్యం తెలవాలి. వినియోగదారుని సమతుల్యత ధర ప్రభావం తెలవాలి. అంటే ప్రైస్ కన్జంప్షన్ కర్వ్, ధర వినియోగ రేఖ తెలవాలి. ధర వినియోగ ఆదాయ వినియోగ రేఖ తెలవాలి. ఆదాయ వినియోగ రేఖ సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్ తెలవాలి. అది తెలిసిన తర్వాత డికంపోజిషన్ ఆఫ్ ప్రైస్ ఎఫెక్ట్ ఇంటూ సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్ అండ్ ఇన్కమ్ ఎఫెక్ట్ అనేటువంటి కాన్సెప్ట్ కూడా మనకు అర్థం కావాలి. అయితే ఈ సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్లోనే మనకు ప్రధానమైనటువంటి తేడా స్లటస్కీది తర్వాత హిక్స్ది ఉన్నటువంటి తేడా ఏంటిది, అసలు సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్ని మనం ఎట్లా దాన్ని విడగొడతాము. డిమాండ్లు లెక్కలో మనకు ధర పెరిగితే డిమాండ్ తగ్గిందని, ధర తగ్గితే డిమాండ్ పెరిగిందని చెప్తాం. కానీ డిమాండ్ సిద్ధాంతంలో ధరలో వచ్చిన మార్పు వల్ల డిమాండ్లో మార్పు వస్తుందని తెలుస్తుంది, కానీ దాంట్లో ప్రత్యామ్నాయ ప్రభావం ఎంత, ఆదాయ ప్రభావం ఎంత అని విడగొట్టి చెప్పడానికి అవకాశం లేదు. అంటే డిమాండ్ రేఖకు ఉదాసీత ఒక రేఖకు చాలా అడ్వాన్స్. అంటే ఉదాసీత ఒక రేఖ ఎందుకు మెరుగైనది, ఎందుకు సుపీరియర్గా అయింది దీనికంటే, అది ముఖ్యంగా ఏంటంటే కార్డినల్ నెంబర్స్ మీద ఆధారపడేటువంటి సిద్ధాంతం డిమాండ్ రేఖలు. ప్రయోజనాన్ని కొలవడానికి వీలుందని చెప్పినటువంటిది, కానీ ఉదాసీత వక్రరేఖ ప్రయోజనాన్ని అది పోల్చడానికంటే దీనికంటే ఇది మెరుగైందని చెప్పడానికి ఒక మానసికమైనటువంటి భావన. అది మానసికమైన భావాన్ని మనం యూనిట్లో కొలవడానికి వీల్లేదు కాబట్టి దీనికంటే ఇది మెరుగైంది అంటే ఇండిఫరెన్స్ కర్వ్ ద్వారా ఆ కాంబినేషన్ కంటే, ఆ సముదాయం కంటే ఈ సముదాయం ఎక్కువ తృప్తిని వస్తుంది అని చెప్పేటువంటి పద్ధతి మనకు ఉదాసీత వక్రరేఖలో ఉంది. ఉదాసీత వక్రరేఖలో మనం ఏం చేస్తున్నాము, ధరలో మార్పు వచ్చినప్పుడు దాన్ని రెండు రకాలు విడగొట్టి దీంట్లో ప్రత్యామ్నాయ ప్రభావం ఎంత, అట్లాగే ఆదాయ ప్రభావం ఎంత, ఈ రెండింటి ప్రభావం మొత్తమే ధర ప్రభావం అని చెప్పేసి మనం హిక్స్ చెప్పినటువంటి గ్రాఫికల్ ఎక్స్ప్రెషన్ కనుక అర్థం చేసుకుంటే మీకు ఉదాసీత వక్రరేఖ మీద అంత ఒక పూర్తి ఆధిపత్యం వస్తుంది. ఇప్పుడు మనం మీకు ఉన్నటువంటి నోట్స్లోనే ఉన్నదాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాన్ని జాగ్రత్తగా వినండి. ప్రైస్ కన్జంప్షన్ కర్వ్ అని మనం ఒకటి తీసుకున్నాం. అంటే ఇక్కడ ఏంది, when the price of good changes the consumer would be either better off or worse off than before. ఎప్పుడైతే వినియోగదారుడు వినియోగించేటువంటి వస్తు ధరలు మార్పు వచ్చినప్పుడు, మార్పు అంటే ఇక్కడ ఏంది, తగ్గడం కావచ్చు పెరగడం కావచ్చు. ధర తగ్గిందనుకోండి అంతకుముందు కంటే మెరుగైనటువంటి పరిస్థితిలో ఉంటాడు, బెటర్ ఆఫ్ అంటాం. మరి ఒకవేళ వస్తువు యొక్క ధర పెరిగిందనుకోండి వర్స్ ఆఫ్ అంటాం, అంతకంటే హీనంగా ఉంటాడు. అంటే తను తృప్తి స్థాయి ఆదాయం ఎప్పుడైతే ధర ఎప్పుడైతే పడిపోతుందో, ధర ఎప్పుడైతే తగ్గుతుందో ఎక్కువ వస్తువు కొంటాడు కాబట్టి అతని పరిస్థితి మెరుగైనటువంటి స్థితిలో ఉంటుంది. ఎప్పుడైతే ధర పెరుగుతుందో అతని పరిస్థితి హీనంగా తయారవుతుంది, అంటే తక్కువ ప్రయోజనాలు పొందుతాడు అని చెప్పేసి. అయితే ఇక్కడ దీన్ని బట్టి మనకు ఈ ఇండిఫరెన్స్ కర్వ్ అనాలిసిస్లో ప్రైస్ కనుక తగ్గితే ఇండిఫరెన్స్ కర్వ్ ఎక్కడికి సమతుల్యాన్ని ఎక్కడ చేరుకుంటాడు, అంటే దాంట్లో బడ్జెట్ రేఖ ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది ఇక్కడ మనం చూపిస్తున్నాం. ఇక్కడ 3 బడ్జెట్ రేఖలు తీసుకున్నాం. ఇక్కడ ఈ 3 బడ్జెట్ రేఖలు ముఖ్యంగా ఫస్ట్ చూడండి, ఇక్కడ Pకి స్టార్ట్ చేసాం. ఇక్కడ L1 అని ఒకటి బడ్జెట్ లైన్ తీసుకుంటున్నాం. బడ్జెట్ లైన్ ఇస్ నథింగ్ బట్ ఏంటిది, అతని దగ్గర ఉన్నటువంటి ఇన్కమ్, తర్వాత ఆ ఎక్స్ వస్తువు
వై వస్తువు యొక్క ధరల ఆధారంగా ఈ బడ్జెట్ రేఖను గీస్తాం మనం ఇంతకుముందు తీసుకున్నటువంటిది ఏమనుకున్నాం మనం ఎక్స్ ధర 10 రూపీస్ వై ధర 5 రూపీస్ అయినప్పుడు వైని మనం 10 కొంటున్నాం ఎక్స్ని 5 కొంటున్నాం ఇది 5 అనుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ దానికి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 10 వస్తువులు అనుకుందాం దీని ఆధారంగా మనం బడ్జెట్ లైన్ గీసినాం దీని ఏమన్నాం PL1 అన్నాం PL1 రేఖ ఒక ఉదాసిత ఒక రేఖని ఎక్కడగా స్పర్శించింది అంటే ఈ IC1 అనేటువంటిది ఏ బిందువు వద్ద స్పర్శించింది ఇది ఇక్కడ ఇది IC1 ఇది సమతుల్యం చెందిండు ఎన్ని ఎక్స్ వస్తువులు కొంటాడు ఎన్ని వై వస్తువులు కొంటాడు అంటే ఇట్లా మనం స్ట్రైట్గా ఇవేమో ఎక్స్ వస్తువులు ఇవేమో వై వస్తువులు అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసామంటే L2 అనేటువంటిది P ఇక్కడనే స్టార్టింగ్ ఇక్కడనే ఉంది ఇది అక్కడికి వెళ్ళి వచ్చుకుంటూ L2 అయింది ఇక్కడ L2 ఎందుకు అయింది అంటే ఈ ఎక్స్ ధర ఒక 7 రూపాయలు పడిపోయింది అనుకోండి 10కి వెళ్ళి 7 పడిపోయింది 10కి వెళ్ళి 7 పడిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఈ వస్తువులు ఎక్కువ ఉంటాడు అంటే మనకు 50 వస్తువులు డివైడెడ్ బై 7 ఇప్పుడు 7 కొంటాడు 7 49 అనుకోండి కానీ 7 పాయింట్ సమ్ చిల్లర కొంటాడు అంటే ఇక్కడ వస్తువుల సంఖ్య ఈ పెరిగినాయి ఇదివరకు 5 కొన్నాడు ఇప్పుడు 7 కొంటున్నాడు కాబట్టి ఈ రెండు బిందువుల్ని 10 7ని మనం కలిపి వచ్చినటువంటి రేఖని మనం L2 అన్నాం L2 రేఖ ఎందుకు ఇటు మూమెంట్ వచ్చిందంటే వాడు ఎక్కువ వస్తువు కొంటున్నాడు ఎందుకు ఇట్లా మూమెంట్ వచ్చిందంటే ఎక్స్ వస్తువు ధర ఏమైంది 10కి వెళ్ళి 7 పడిపోయింది అప్పుడు వై వస్తువు ధర ఎంత ఉంది వై వస్తువు ధర కాన్స్టాంట్గా ఉంది వై వస్తువు ధర అదే 5 రూపాయలు అట్లే ఉంది మరి ఎప్పుడైతే L2 అయిందో ఇప్పుడు IC1 అనేటువంటి దాని పై భాగానికి వెళ్ళిపోయింది ఇది అంటే ఇది లోపల భాగం ఉంది ఏ అనేది వానికి ఇప్పుడు సమతుల్యం కాదు ఇప్పుడు IC2 అనేటువంటి కొత్త ఇండిఫరెన్స్ కర్వ్ రేఖ బి బిందువు వద్ద దాన్ని స్పర్శించింది ఇప్పుడు ఎక్స్ వస్తువులను ఎక్కువ కొంటున్నాడు వై వస్తువులకు తగ్గించుకున్నాడు ఎందుకంటే దీని ధర తగ్గింది కాబట్టి మళ్ళీ ఎక్స్ వస్తువు ధర ఏమైందంటే అది 5 రూపాయలు పడిపోయింది ఫర్దర్గా అంటే 10కి వెళ్ళి 7 7కి వెళ్ళి 5 ఇట్లా పడిపోయినప్పుడు వీటి ఎన్ని కొంటున్నాడు ఇప్పుడు 10 వస్తువులు కొంటున్నాడు వీటి కూడా 10 వస్తువులు కొంటున్నాడు ఈ 10ని ఇక్కడికి వెళ్ళే స్టార్ట్ కావాలి మళ్ళీ ఈ బడ్జెట్ రేఖని మనం L3గా తీసుకున్నప్పుడు ఇప్పుడు వాడు IC3 మీద సి బిందు వద్ద సమతుల్యం జరిగింది అంటే సమతుల్యం అనేటువంటిది మార్పుడు పోయింది ఫస్ట్ టైం IC1 బడ్జెట్ రేఖ PL1 అంటే ఇక్కడ ఏంది PL1 బడ్జెట్ రేఖ IC1 మీద ఏ బిందువు వద్ద సమతుల్యం జరిగింది PL2 IC2 మీద B1 వద్ద సమతుల్యం జరిగింది PL3 IC3 మీద సి బిందు మీద సమతుల్యం జరిగింది అంటే ఇక్కడ సమతుల్యాలు మార్పుకుంటూ పోయినాయి సమతుల్యాలు మార్పుకుంటూ పోయినప్పుడు వీడు ఏ కంటే బి ఎక్స్ వస్తువులు ఎక్కువ ఉన్నాడు బి కంటే సి వద్ద ఎక్స్ వస్తువులు ఎక్కువ ఉంటున్నాడు ఎక్స్ వస్తువులు ఎందుకు ఎక్కువ కొనగలుగుతున్నాడు అంటే వాటి ఎక్స్ వస్తువు ధర తగ్గింది కాబట్టి వాటిని ఎక్కువ చేసిండు ఇప్పుడు ఏను బీను సీను ఈ మూడింటిని కలిపి మనం రేఖ ఇక్కడ రెడ్ లైన్లో గీసినటువంటి దీన్ని ఏమంటామంటే ప్రైస్ కన్జంప్షన్ కర్వ్ అంటాం అంటే ధర వినియోగ రేఖ అని దీంట్లో ఉంటాము అయితే ఇక్కడ ఈ ధర వినియోగ రేఖ ఎప్పుడు ఇట్లే ఉంటుందా ఇదే ఆకారంలో ఉంటుందా దీని ఆకారం రకరకాలుగా ఉండవచ్చు ఆ రకరకాల ఆకారం ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మనం తీసుకున్నటువంటిది ఈ ప్రైస్ కన్జంప్షన్ కర్వ్ PC1 ఇట్లా ఇది రెడ్ది మనం తీసుకున్నటువంటిది అంటే దీని ధర తగ్గే కొద్దీ ఎక్కువ కొంటున్నాము అప్పుడు వై గుడ్డి తక్కువ కొంటున్నాము ఒకవేళ ఎక్స్ వస్తువు సుపీరియర్ అయి వై వస్తువు కనుక న్యూట్రల్ కనుక అయినట్టయితే న్యూట్రల్ అంటే ఇదంతా కూడా దీన్ని తగ్గించము ఇక దీన్ని మాత్రమే ఎక్స్నే పెంచుతాం కానీ వై కాన్స్టాంట్గా ఉంటుంది చూడండి ఇక్కడ
PCC1 X is superior good, Y is inferior good. ఎందుకంటే Y ని తగ్గించాం కాబట్టి ఇది inferior good. PCC అంటే ప్రైస్ కన్సంప్షన్ కర్వ్ 2లో X superior good, ఎందుకంటే ఎక్కువ ఉంటున్నాము. Y మాత్రం న్యూట్రల్ గుడ్ అంటే తటస్థ వస్తువు. ఎక్స్ వస్తువు వై వస్తువు రెండింటిని కూడా ఎక్కువ వాడింది అనుకోండి, అప్పుడు ఇది స్ట్రైట్గా ఇది పాజిటివ్ స్లోప్లో ఉంటే అది బోత్ ఎక్స్ అండ్ వై ఆర్ బోత్ ఆర్ సుపీరియర్ గోడ్స్. అట్లా కాకుండా ప్రైస్ కన్సెప్ట్స్ కరువు ఒకవేళ ఇట్లా ఓ వై అక్షానికి సమాంతరంగా ఉంటే అప్పుడు ఎక్స్ తటస్థ వస్తువు అయింది, వై సుపీరియర్ గోడ్ అవుతుంది. ఒకవేళ ఎక్స్ వస్తు ధర పడిపోయినప్పుడు దీన్ని తక్కువగా కనుక వాడినట్లయితే వైనే ఎక్కువ వాడితే అప్పుడు ఎక్స్ ఇన్ఫీరియర్ కూడా అవుతుంది, వై సుపీరియర్ కూడా అవుతుంది. అంటే ఇన్ని ఈ 5 రకాలుగా ఈ కర్వ్ ఉండొచ్చు. అంటే ఈ యొక్క ప్రైస్ కన్జంప్షన్ కర్వ్ చెప్పేటప్పుడు మనకు దీని వాలు కనుక మనం ఇంతకుముందు తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్లోగా ఇట్లా ఉందనుకోండి, ఇది ఎక్స్ సుపీరియర్ గుడ్, వై ఇన్ఫీరియర్ కూడా అవుతుంది. ఇక్కడ మనం అదే తీసుకున్నాం. చివరి PCC1 అనే 5 రేఖలు దీంట్లో ఒక దాంట్లో గీసినాము. వీటి మీద కూడా మీకు ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం. అంటే ప్రైస్ కన్సంప్షన్ కారు వాటి యొక్క షేప్ని బట్టి ఏ వస్తువు ఇన్ఫీరియరు, ఏ వస్తువు సుపీరియరు అనేటువంటిది, ఏ వస్తువు న్యూట్రల్ అనేటువంటిది ఈ రేఖాపటం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఇన్కమ్ కన్జంప్షన్ కర్వ్ విషయానికి వచ్చినట్లయితే వినియోగదారుని ఆదాయం పెరిగేటప్పుడు అంటే బడ్జెట్ రేఖ ముందుకు వెళ్ళిపోద్ది. బడ్జెట్ రేఖ ముందుకు పోయినప్పుడు చూడండి, ఇక్కడ బడ్జెట్ రేఖ ఇక్కడ ఏంటిది, మనం ఇంతకుముందు తీసుకున్నటువంటి ఉదాహరణలో ఇక్కడ P1 అని తీసుకున్నాం, ఇక్కడ L1 అంటే ప్రైస్ లైన్ కాబట్టి PL అని పెట్టాము. P1 L1 అంటే మొట్టమొదటిది. దీని అర్థం ఏంటంటే దీన్ని ఒక 50 రూపాయల వద్ద వీటి ధరలు సాపేక్ష ధరలు ఎట్లా ఉన్నాయి అంటే ఎక్స్ 10 రూపాయలు, వై 5 రూపాయలు ఉన్నప్పుడు ఇట్లా గీసుకున్నాం అనుకుందాం. ఒకవేళ వినియోగదారుని ఆదాయం పెరిగింది, మరి వాట్ అబౌట్ ఎక్స్ అండ్ వై ప్రైసెస్ చెప్పగలుగుతారా? వినియోగదారుని ఆదాయం 50 రూపాయలకి వెళ్ళి 75 రూపాయలు పెరిగింది. మరి ఎక్స్ ధర వై ధర ఏమైంది? అప్పుడు ఎక్స్ ధర వై ధర ఏమనుకున్నాం మనం? సిట్రస్ పెరబస్ అజంప్షన్. ఎవరు చప్పుడు చేస్తలేరు. వినియోగదారుని ఆదాయంలో మాత్రమే మార్పు ఉంది. అది 50 రూపాయలకి 75 రూపాయలు పెరిగిపోయింది. స్థిరంగా ఉంటుంది సార్, స్థిరంగా ఉంటుంది, కాన్స్టాంట్. ఎక్స్ వై వస్తు ధర కాన్స్టాంట్గా ఉంటాయి. అందుకనే వినియోగదారుని ఆదాయం 75 రూపాయలు పెరిగిపోయినప్పుడు వీటిని కొనేటువంటి రెండింటి ఎక్స్ని ఎక్కువనే కొంటాడు, వైని ఎక్కువనే కొంటాడు. P2 L2 అనేటువంటి ఆ కొనేటువంటి దాన్ని బట్టి మనం P2 ఎన్ని ఎక్స్ వాని యొక్క 75 రూపాయల ఆదాయాన్ని ఈ యొక్క ఎక్స్ ఎన్ని కొంటాము, వై ఎన్ని కొంటాము అనే దాని ఆదాయాన్ని మనం P2 L2 తీసుకుంటాం. మరి అప్పుడు 75కి వెళ్ళి 100 రూపాయలు పెరిగినాయి. అప్పుడు వీటిని రెట్టింపు చేస్తాం. అప్పుడు ఎక్స్ని మనం 10 కొంటాం, వైని 20 కొంటాం. అప్పుడు P3 L3. ఇప్పుడు ఏం జరిగింది? P1 L1, P1 L1, P2 L2, P3 L3 కేవలం బడ్జెట్ లైన్ కలిగిందంటే 50 రూపాయల నుంచి 75 రూపాయలు పెరిగింది, 75 రూపాయలకి వెళ్ళి 100 రూపాయలు పెరిగింది. ఇట్లా పెరగడం వల్ల ఏమైంది? P1 L1 50 రూపాయలప్పుడు, P2 L2 75 రూపాయలప్పుడు, P3 L3 100 రూపాయలప్పుడు. అంటే బడ్జెట్ పెరుగుతూ ఉంటే, బడ్జెట్ అంటే మన ఆదాయం పెరుగుతూ ఉంటే బడ్జెట్ లైను పైకి పెరుగుకుంటూ పోయింది. బట్ ఇట్లా పెరుగుకుంటూ పోయినప్పుడు వినియోగదారుని యొక్క సమతుల్యం ఎట్లా ఉంటుందా? వినియోగదారుని సమతుల్యం మారుకుంటుంది. ఎందుకంటే మనం బడ్జెట్ లైన్ గీసింది ఉదాసీనత ఒక్క రేఖలో గీసినాం కాబట్టి ఇది మొట్టమొదటి బడ్జెట్ లైన్ P1 L1 ఉన్నప్పుడేమో E1 వద్ద సమతుల్యం జరిగింది. అప్పుడు IC
1 ఉంది, అంటే ఇండిఫరెన్స్ కర్వ్ 1 ఉంది. P2L2 పోయినప్పుడు ఇండిఫరెన్స్ కర్వ్ IC2 ఉంది, అప్పుడు E2 దగ్గర సమతుల్యం జరిగింది. తర్వాత ఆదాయం రూ. 100 పోయినప్పుడు IC3 ఉంది, అప్పుడు సమతుల్యం E3 దగ్గర జరిగింది. ఈ సమతుల్యం జరిగినటువంటి బిందువుల్ని, అంటే ఇక్కడ ఏం చేసాము, E1, E2, E3 ఈ 3 బిందువులు కలిపి ఒక రేఖను గీసినాము. ఈ రేఖని మనం ఏమంటామంటే ఇన్కమ్ కన్జంప్షన్ కర్వ్ అంటాం. ఇన్కమ్ అంటే ఆదాయ వినియోగ రేఖ అంటాము. ఆదాయ వినియోగ రేఖ మనకు బడ్జెట్ రేఖ ముందు పోయే కొద్దీ వాటిని వాడేటువంటి వస్తువుల సంఖ్య 2 పెరిగినాయి కాబట్టి ఈ రకంగా మనం గీస్తాం. అంటే ఇన్కమ్ కన్జంప్షన్ కర్వ్ కూడా ధరల రేఖ రాగానే ఎట్లయితే మన ప్రైస్ కన్జంప్షన్ కర్వ్ ఉందో, ప్రైస్ కన్జంప్షన్ కర్వ్ ఇన్ని రకాలుగా ఉందో, ఇన్కమ్ కన్జంప్షన్ కూడా ఇట్లా స్ట్రైట్ గా ఉండేటువంటి అవకాశం లేకపోవచ్చు అన్ని సందర్భాలు. ఇది ఇట్లా పాజిటివ్ స్లోప్ ఉంది కదా, ఇది కూడా స్లోప్స్ కిందికి ఉండొచ్చు, ఇట్లా పైకి ఉండొచ్చు. ఎట్లా ఉండదు, ఒకవేళ ఇది ఇన్ఫీరియర్ గుడ్ అనుకోండి వై, మన ఆదాయం పెరిగితే ఏం చేస్తాడు, దీన్ని తగ్గించుకుంటాడు, దీన్ని పెంచుకుంటూ పోతాడు. ఒకవేళ ఎక్స్ కనుక ఇన్ఫీరియర్ గుడ్ అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు, దీన్ని ఎక్స్ని తగ్గించుకుంటూ పోతాడు, వైని పెంచుకుంటూ పోతాడు. ఒకటి నార్మల్ గుడ్ నేను పెంచుకుంటూ పోతాడు, ఇన్ఫీరియర్ గుడ్ తగ్గించుకుంటూ పోతాడు. ఒకవేళ వై కనుక సుపీరియర్ కూడా అయితే దీన్ని పెంచుకుంటూ పోతాడు. ఇట్లా పెరుగుతాం అంటే అర్థమైంది, వీటి యొక్క సంఖ్య పెరుగుతుంది చూడండి. వీటి సంఖ్య, వై సంఖ్య పెరుగుతుంది, ఎక్స్ సంఖ్య తగ్గుతుంది. ఇక్కడ ఏమైంది, ఎక్స్ సంఖ్య పెరుగుతుంది, వై సంఖ్య తగ్గుతుంది. కాబట్టి వై ఈజ్ ఇన్ఫీరియర్ అండ్ ఎక్స్ ఈజ్ నార్మల్ గుడ్. ఇట్లా ఉంటే ఏమంటాం మనం, వై ఈజ్ నార్మల్ గుడ్, ఎక్స్ ఈజ్ ఇన్ఫీరియర్ గుడ్ అని చెప్తాం. ఈ రకంగా ఇన్కమ్ కన్జంప్షన్ కర్వ్ను కూడా మనం ఈ వాలు చెప్పొచ్చు. ఒకవేళ రెండు కూడా నార్మల్ గుడ్స్ అయితే అది పాజిటివ్ స్లోప్లో ఉంటుంది. పాజిటివ్ స్లోప్లో అంటే అర్థమైంది, ఇట్లా ఉంటుంది. అంటే ఎక్స్ పెంచుకుంటాము, వైని పెంచుకుంటాము. అంటే ఈ ఎక్స్ వై ఇప్పుడు పెరుగుతున్నాము, వై కూడా పెరుగుతాము. ఇట్లా పెంచుకుంటూ పోయినప్పుడు ఇది పాజిటివ్ స్లోప్లో ఉంటుంది. అంటే పాజిటివ్ స్లోప్ ఉంటే రెండు ఎలాస్టిక్ ఆఫ్ ప్రైస్ ఈక్వల్ టు బోత్ ఎక్స్ అండ్ వై, ఇక్కడ రెండింటి కూడా సమానంగా ఉన్నాయి. అంటే ఇన్కమ్ పెరిగినప్పుడు రెండు కూడా పెరుగుతుంటాయి. ఇక్కడ ఏమైందంటే ఒకటి పెరుగుతుంటే ఇంకోటి తగ్గుతుంటుంది. అంటే ఎక్స్ పెరుగుతూ ఉంటే వై తగ్గుతుంటుంది, ఇక్కడ వై పెరుగుతూ ఉంటే ఎక్స్ తగ్గుతుంది. దీన్ని బట్టి కూడా ఏ వస్తువు ఇన్ఫీరియర్ గూడు, ఏ వస్తువు సుపీరియర్ గూడు, ఏ వస్తువు న్యూట్రల్ గూడ్స్ అనేది ప్రైస్ కన్జంప్షన్ కర్వ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇక్కడ ఇన్ఫీరియర్ గూడ్ ఏంటిది, సుపీరియర్ గూడ్ ఏంటిది, లగ్జరీ వస్తువు ఏంటిది, నెసరీ వస్తువు ఏంటిది అనేటువంటిది ఈ రేఖాపటంలో లగ్జరీ గూడ్స్కు నెసరీ వస్తువుకు ఉన్నటువంటి వేటిని ఎక్కువ మనం ఆదాయం పెరుగుతూ ఉంటే వేటిని ఎక్కువ డిమాండ్ చేస్తామంటే, ఒకవేళ ఇక్కడ వైన్ ఎక్కువ కొంటున్నామంటే ఎక్స్ లగ్జరీ అవుతుంది, ఎక్స్ నెసరీ అవుతుంది. ఇక్కడ ఎక్కువ ఎక్స్ ఎక్కువ కొంటున్నాడు, ఆదాయం పెరిగినప్పుడు ఎక్కువ కొంటున్నామంటే అది లగ్జరీ అవుతుంది. అప్పుడు ఇది మామూలుగా పెరుగుతుంటే దీన్ని నెసెసిటీ అంటాము. రెండు కూడా మనకు బాగా అవసరం ఉన్నటువంటి వస్తువులు అనుకోండి, లగ్జరీస్ అనుకోండి, ఎక్స్ వైన్ రెండింటి కూడా కొంటాము. ఈ రకంగా మనకు సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్, తర్వాత ప్రైస్ డికంపోజిషన్ ఆఫ్ ప్రైస్ ఎఫెక్ట్ ఇంటూ సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్ అండ్ ఇన్కమ్ ఎఫెక్ట్ చూసే ముందు ప్రధానంగా ఈరోజు చూసేటువంటి అంశాల్లో మనం రెండు అంశాలు చూస్తాం. ఒకటి వస్తువు ధరలో కనుక మార్పు వచ్చినట్లయితే, అంటే ఎక్స్ వస్తువు వై వస్తువు రెండు తీసుకొని ఎక్స్ వస్తువు ధర తగ్గింది అనుకొని అప్పుడు బడ్జెట్ రేఖ ఎట్లా మూవ్మెంట్ అయింది. అయితే మీకు ఎంఏ లెవెల్లో ఇంకొక చిన్న అంశం ఏంటంటే, నేను సపరేట్గా దీన్ని చూపిస్తాను, జాగ్రత్త చూడండి. ఇక్కడ ఇట్లా మనం చేసినాం. ఇంతకుముందు ఏం చేసినాము, ఎక్స్ ధరలో మార్పు వచ్చింది అనుకుందాం. ఎక్స్ ఈ
వైదర్లో కనుక మార్పు వస్తే ఏమైంది చూడండి. ఇక్కడ మనం ఇంతకుముందు ఏంటంటే ఎక్స్ తగ్గింది, ఎక్స్ తగ్గడం వల్ల ఎక్స్ని ఎక్కువ ఉన్నాము. అంటే మనకు మీకు గీత గీసి చెప్తాను. ఇట్లా చేస్తాం. అంటే ఎక్స్ని ఎక్కువ కొంటాం కాబట్టి లెగిస్తాం. అట్లా కాకుండా ఇప్పుడు వై ధర తగ్గింది అనుకుందాం. వై ధర తగ్గితే చూడండి ఇక్కడ ఎక్స్ పాయింట్ కాడనే మనం దాన్ని ఎక్స్ అంతే ఉండి ఇట్లా పోవాలి. ఇంకా ధర తగ్గింది అనుకోండి ఎక్స్, వై ఇట్లా పోవాలి. అంటే వై అక్షం పైన ఇది వై ఎక్కువ కొంటుంటాము. ఇంతకుముందునే ఎక్స్ తగ్గించినప్పుడేమో ఎక్స్ వైపు తీసుకుంటూ పోయాం, ఇట్లా తీసుకుంటూ పోయాం, అప్పుడు ఇట్లా తీసుకుంటూ పోయాం, ఇట్లా తీసుకుంటూ పోయాం. అప్పుడు ఇక్కడ ఈ పాయింట్ వద్దకు వెళ్ళి మనం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎక్కడ పాయింట్కి వెళ్ళి ఎక్స్ దగ్గర ఉన్న పాయింట్కి వెళ్ళి పైకి స్టార్ట్ కావాలి. అంటే మనం ఏ వస్తువునైనా ఎక్స్ తగ్గించవచ్చు, వైని తగ్గించుకోవచ్చు. మన సౌలభ్యం కోసం ఏం చేస్తామంటే ఏదైతే మనకు అనువుగా ఉంటుందో దాన్ని ఇటు సైడ్ ఎక్స్ వైపు పోతే మనకు రేఖపటాన్ని ఈజీగా తీసుకోవచ్చు కాబట్టి దాన్ని మనం చేయొచ్చు. అయితే వైన్ తగ్గించి కూడా మనం దాన్ని చేయొచ్చు. కాబట్టి బీయింగ్ ఎకనామిక్ స్టూడెంట్స్గా ఎంఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళుగా కేవలం ఒక్క ఎక్స్ వస్తువే తగ్గదని కాదు, వై వస్తువును కూడా తగ్గించి మనం చేయడానికి అవకాశం ఉంది. అంటే దీని పర్ఫెక్ట్నెస్ రావాలంటే మీరు 1-2 సార్లు చదవాలి. దాన్ని చదివిన తర్వాత దాంట్లో లోతైనటువంటి అధ్యయనం చేసే కొద్దీ మనకు లోతైనటువంటి అవగాహన వస్తుంది. డెప్త్ పోయే కొద్దీ మనకు అనేకమైనటువంటి విషయాల్ని సంక్లిష్టమైన ప్రశ్న ఎట్లా చేయాలి అనేటువంటిది ఒక అవగాహనకు వస్తుంది. మీద మీద చదవకండి ఎప్పుడు కూడా. ఇప్పుడు మనకు ఉదాసీనత ఒక్క రేఖలో ఎందుకు మనం దీన్ని టైం తీసుకోండి, కొంచెం ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి దీంట్లో సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్ అండ్ డికంపోజిషన్ ఆఫ్ ప్రైస్ ఎఫెక్ట్ అండ్ సబ్స్టిట్యూషన్ అండ్ ఇన్కమ్ ఎఫెక్ట్ అనేటువంటి దాన్ని మనం రేపటి క్లాస్లో పూర్తి చేసుకుంటే ఉదాస్త ఒక్క రేఖలకు సంబంధించినటువంటి మొత్తం టాపిక్ని మనం కంప్లీట్గా కమాండ్గా చదివేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే రేపటి క్లాస్లో అడగండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.